తమిళనాడులోని తిరువనమలై క్షేత్రాన్ని తన నివాసంగా చేసుకుని ఎందరో భక్తులకు ఆధ్యాత్మికంగా ఉద్ధరించిన శ్రీ రమణ మహర్షి గురించి తెలియని వారుండరు. భారతదేశపు ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహర్షులలో ఒకరైన వీరి గురించి తెలిసిన వారికి యోగి పుంగవులైన శ్రీ శేషాద్రి స్వామి గురించి కూడా తప్పక తెలిసి ఉంటుంది. రమణ మహర్షిని స్కందావతారంగాను, శేషాద్రి స్వామిని పార్వతీ అవతారంగాను భావిస్తుంటారు. తిరువనమలైలో శ్రీ రమణాశ్రమం పక్కనే ఉన్న శ్రీ శేషాద్రి స్వామి సమాధి వద్ద ప్రతి ఏటా జనవరిలో ఎంతో వైభవంగా ఆరాధనోత్సవాలు జరుగుతుంటాయి. శేషాద్రి స్వామి గురించి పూర్తిగా తెలుసుకుంటే, బాల్యంలో రమణ మహర్షి అక్కడి అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న పాతాళలింగ గుహలో తపస్సు చేసుకునేవారు. అత్యంత పురాతనమైన ఆ కటిక చీకటి గుహలోకి అడుగు పెట్టే ధైర్యం ఎవ్వరికీ లేదు. వారక్కడ తపస్సు చేసుకునేవారు. అందులోని కీటకాలు, పురుగులు ఆయన తొడల కింద రక్తం కారేలా తొలిచేస్తున్నప్పటికీ పొండ్లు ఏర్పడినా వారు ధ్యాన పరవశ్యంలో వీటిని లక్ష్య పెట్టేవారు కాదు. అక్కడి తుంటరి పిల్లలు ఆ గుహలో పడేలా రాళ్ళు, పెంకులు విసురుతుండేవారు. ఆ పిల్లల చేష్టలతో రమణుల తపస్సుకు అంతరాయం కలగకుండా శ్రీ శేషాద్రి స్వామి వారిని కాపాడుతుండేవారు. తపస్సమాధిలోనున్న బాలరమణుల ఉనికిని లోకానికి వెల్లడించిన వారు శ్రీ శేషాద్రి స్వామి. బాలరమణుని చూచింది నా బిడ్డ లోపల తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పేవారు. అడుగో కందుడు, స్కందుడు అనేవారు. రమణ మహర్షిని పలువురు అప్పట్లో చిన్న శేషాద్రి అని కూడా పిలిచేవారు. ఇక శేషాద్రి స్వామి విషయానికి వస్తే, కాంచీపురం వీరి స్వస్థలం, అరుణాచలం అంటే చాలు ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి మరణించిన తన తల్లి చివరి పలుకులతో ప్రభావితులైన శ్రీ శేషాద్రి స్వామి సుమారు 19 ఏళ్ల వయసులో అరుణాచలం వచ్చేశారు. తపస్సాధనతో ఇక్కడ స్థిరంగా ఉండిపోయారు. బాల్యం నుంచి ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండేవారు. ఎల్లప్పుడూ భగవన్నామం జపం చేస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో సమున్నతిని పొందారు. ప్రగాఢమైన సమాధి స్థితికి చేరుకునేవారు. వీరిని ప్రాపంచిక జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన బంధువుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకసారి బంధువులు శేషాద్రి స్వామిని గదిలో పెట్టి తాళం వేశారు. తరువాత తలుపులు తెరిచి చూడగా స్వామి కనిపించలేదు. వీరి దివ్యత్వాన్ని గ్రహించిన ఆ బంధువులు తమ ప్రయత్నాలను మానుకున్నారు. అవసరమైనప్పుడల్లా తన లీలలను చూపిన శ్రీ శేషాద్రి స్వామి దివ్య జీవితంలో ఎన్నో అమృత గుళికలున్నాయి. ఎవరైనా నూతన వస్త్రాలు తనకు సమర్పిస్తే స్వామి వాటిని భిక్షుకులకు ఇచ్చివేసి వారి చిరిగిన బట్టలను తాము ధరించేవారు. స్త్రీలను చూసి నా తల్లి అని చెప్పి నమస్కరించేవారు. నిద్రపోయే వారిని చూసి నిద్రపోవద్దు, యముడు పట్టుకుపోతాడు అనేవారు. అంటే జ్ఞాన దృష్టితో మెలకువగా ఉండమని అర్థం. ఒకేసారి పలు చోట్ల దర్శనమివ్వడం, వందల సంఖ్యలో ఆకాశంలో గరుడ పక్షులను చూపడం చేసేవారు. శేషాద్రి స్వామి పిచ్చివారిలా నటించేవారు. దుకాణంలోకి వెళ్ళి అక్కడి గల్లా పెట్టెలోని చిల్లర విసిరివేస్తే ఆ దుకాణదారుకి మరింత లాభం వచ్చేది. కన్యలను తాకి ఆశీర్వదిస్తే వివాహమయ్యేది. వీరు ఎవరితోనైనా మాట్లాడినా, తిట్టినా, కొట్టినా వారికి ప్రయోజనాలు వనగూడేవి. పశుపక్షాదులపై సైతం తన కరుణను ప్రసరించారు. మనందరము ఒకనాడు వెళ్ళిపోవాల్సిన వారమే, మనకు ఒక్క వస్తువు కూడా సొంతమైనది లేదు అని స్పష్టం చేసేవారు. భక్తులకు ఆయన త్రిమూర్తులను, పార్వతీదేవిని చూపించారట. స్వయంగా వారే పరాశక్తిగా దర్శనమిచ్చారట.